అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో 6100 కానిస్టేబుల్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే ఈరోజు వచ్చిందండి. దీనికి సంబంధించి న్యూస్ అనేది ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ ఆర్టికల్గా రాయడం అయితే జరిగింది. ఇంకో 2-3 డేస్లో ఫిజికల్ టెస్ట్ సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు అని ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అయితే ఇంతకు ముందు మనకి జూలై నెలలో దీనికి సంబంధించి ఈనాడు పేపర్లో కూడా ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఆగస్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఈ కేసు సంబంధించి, అంటే కోర్టు కేసు ఉంది కదండి, హోంగార్డ్స్ సంబంధించిన కోర్టు కేసు, ఈ యొక్క కోర్టు కేసు అనేది క్లియర్ అయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ అనేది ఆగస్ట్ మంత్ ఎండింగ్ కి రిలీజ్ చేస్తారు అని ఈనాడు పేపర్లో అయితే మాత్రం ఒక మెయిన్ ఆర్టికల్ గా జూలై నెలలో రాయడం జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు మన ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే మాత్రం ఈ ఆర్టికల్ అనేది రాశారండి. ఇంకో 2-3 డేస్లో షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారని. సో మనకి షెడ్యూల్ రిలీజ్ చేస్తే మ్యాక్సిమం సెప్టెంబర్ 15-20 తేదీ మధ్యలో మనకి ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఒక 1 మంత్ అనేది ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఎందుకంటే వర్షాకాలం కూడా కొంచెం తగ్గింది కదండి. ఎందుకంటే సెప్టెంబర్లో మరి అంత భారీ వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి మనకి ఈ 1 మంత్లో ఫిజికల్ టెస్ట్ అనేది క్లియర్ అయిపోతుందండి. 1 మంత్ అంటే మనకి సెప్టెంబర్ 15 తేదీన లేదా 20 తేదీన పెట్టుకుంటే మ్యాక్సిమం మనకి అక్టోబర్ మంత్ ఎండింగ్కి ఫిజికల్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇంకా స్టడీ విషయంకి వచ్చేసరికి గ్యాప్ అనేది ఉండదండి. ఎందుకంటే వెంటనే పెట్టేస్తాడు. వీలైతే అక్టోబర్ మంత్ ఎండింగ్కి పెట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన లేదు. సో ఎందుకంటే మనకి చాలా డిలే అయిపోయింది కదండి. సో అందుకోసమనే ఇంకా మనకి కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంది. దాదాపుగా 20,000 కానిస్టేబుల్ పైబడే పోస్టులు మనకి వేకెంట్ ఉన్నాయి. ఆల్రెడీ మన గౌరవనీయులైన హోంమంత్రి మేడం గారు అయితే చెప్పడం జరిగింది. ఆ పోస్టులు అనేది జనవరిలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఈ రిక్రూట్మెంట్ అయితే మాత్రం మ్యాక్సిమం ఒక 2 నెలల్లో పూర్తి చేస్తారు. జనవరిలో వీరికైతే ట్రైనింగ్కి వెళ్ళే అవకాశం అయితే ఉందండి. అయితే ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఫిజికల్ టెస్ట్కి వెళ్తారు కదండి. మనం సర్టిఫికేట్స్ అనేది అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది కదండి. అక్కడ సర్టిఫికేట్స్ ఏం పట్టుకు వెళ్ళాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. మన మొదటగా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది పట్టుకు వెళ్ళాలండి. అంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ అండి, మార్క్స్ మెమో కాదండి. ఒరిజినల్ మా సర్టిఫికేట్ అనేది మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుందండి. సో ఈ యొక్క కానిస్టేబుల్ పోస్ట్కి క్వాలిఫికేషన్ సరికి ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఇది కూడా ఒరిజినలే. నెక్స్ట్ మీరు లోకలే అనే ప్రూఫ్ ఏంటి? సో అందుకోసమని స్టడీ సర్టిఫికేట్, మీరు ఎక్కడైతే చదివారో 7 సంవత్సరాలు కంటిన్యూగా చదివారో సో అక్కడ మీకు లోకల్ ఏరియా కింద వస్తుందండి. సో అందుకనే 4th క్లాస్ to 10th క్లాస్. సో మీరు 1 నుండి 10th క్లాస్ వరకు తీసుకున్నా నో ప్రాబ్లం. అంటే 1 నుంచి 5 వరకు అలాగే 6th నుండి 10th వరకు ఇలా తీసుకున్నా నో ప్రాబ్లం. స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ అనేది ఒకవేళ మీకు లేని పక్షంలో రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందండి. అది మన తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారు ఇష్యూ చేస్తారండి. మీ యొక్క మండల ఆఫీసులో వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లోనే తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టడీ సర్టిఫికేట్ అనేది అందరితో ఉంటుంది కాబట్టి అంటే మన లోకల్ ఏరియా కింద డిసైడ్ చేసేది మన స్టడీ సర్టిఫికేట్ అండి. ఒక లేని పక్షంలో రెసిడెన్సీ సర్టిఫికేట్లు తీసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసరికి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే బీసీ వచ్చేసరికి నాన్ క్రిమినల్ కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ ఎస్సీ, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేటెస్ట్గా ఇప్పుడు చేయించుకోండి. ఒకవేళ లాస్ట్ ఇయర్ ఉంటే మీరు ఏం చేస్తారంటే మీరు లాస్ట్ ఇయర్ సర్టిఫికేట్ పట్టుకు వెళ్తే రీఇష్యూ చేస్తారండి. రీఇష్యూ అంటే మనం ఇప్పుడు తీసుకున్న డేట్ అయితే వస్తుందండి. ప్రజెంట్ ఉన్న తహసీల్దార్ గారి సంతకంతో ఈ డేట్తో వస్తుందండి. సో అది తీసుకున్నా నో ప్రాబ్లం. సో లాస్ట్ ఇయర్ సర్టిఫికేట్ ఉంటే రీఇష్యూ కొడితే చేస్తారండి. 50 రూపాయలు అనేది దీనికి సంబంధించిన చలానా తీసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు కదండి.
అన్ని షెడ్యూల్ ట్రైబ్స్ కాదండి. ఎవరైతే షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారో వారికి చెస్ట్లో హైట్లో మినహాయింపు అయితే ఉంటుందండి. ఎవరు షెడ్యూల్ ట్రైబ్స్, అన్ని షెడ్యూల్ ట్రైబ్స్ కాదండి, కొందరు ప్లేన్ ఏరియాలో ఉంటారు. ఎవరైతే ఏజెన్సీ ఏరియాలో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారో వారికి ఏజెన్సీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. అంటే షెడ్యూల్ ట్రైబ్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు వారు ఏజెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఇవ్వండి. నెక్స్ట్ పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్. మీరు ఎప్పుడైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో తర్వాత స్టేజ్ 2 అప్లికేషన్ అనేది మీరు నింపుకుంటారు కదండి. దానికి సంబంధించిన పార్ట్ 2 అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ పిఈటి అండ్ పిఎంటి అడ్మిట్ కార్డు. మీకు అడ్మిట్ కార్డు అనేది రిలీజ్ చేస్తారు కదండి, అది జెరాక్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఆధార్ కార్డు. నెక్స్ట్ ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్, వాటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ ఇంకేమన్నా తీసుకోవాల్సి పట్టుకెళ్ళాల్సి ఉంటుందండి మన ఐడెంటిటీ కోసం. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే చెప్పాను కదా షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి సంబంధించిన ఎవరైతే అన్ని ఏరియాలు కదండి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ ఉమ్మడి జిల్లాలు సంబంధించిన ఎవరైతే ఏజెన్సీ ప్రాంతాల వారు ఉన్నారో వారైతే ప్రూఫ్ కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఏజెన్సీ సర్టిఫికేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందండి. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ సర్టిఫికేట్లు మనం క్యారీ చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఇవన్నీ కూడా ఒక సెట్ జెరాక్స్ కాపీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క జెరాక్స్ కాపీలు ఇంకో సెట్ మీద అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ అండి. మీకు సంబంధించిన గెజిటెడ్ ఆఫీసర్కి స్కూల్లో హెడ్ మాస్టర్ వస్తారు, తర్వాత డిగ్రీ కాలేజీలో లెక్చరర్ వస్తారు, తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్, గవర్నమెంట్ సంబంధించిన ఉంటారు కదండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైన్ చేసుకోండి. మనకి గవర్నమెంట్ డాక్టర్ కానీ లేదా గవర్నమెంట్ వెటనరీ డాక్టర్ ఉంటారు కదండి. సో ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అటెస్టేషన్ అయితే చేసుకోండి. సో రెడీగా ఉంచుకోండి, ఎందుకంటే మనకి చాలా రోజులు డిలే అయింది కదండి. మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది త్వరగా పూర్తి చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మీరు డిలే చేయడం వల్ల మీకే ఇబ్బంది అవుతుంది. సో మీ దగ్గర 10th క్లాసు, ఇంటర్మీడియట్, స్టడీ సర్టిఫికేట్ అవి కామన్గా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లేకపోతే చేయించుకోండి. ఇవన్నీ రెడీగా చేసుకొని ఉంచుకోండి, ఎందుకంటే తర్వాత అప్పటికప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంకా మీరు స్టడీ మీద ఎంత ఫోకస్ అయితే పెడుతున్నారో సో ఫిజికల్ మీద కూడా అంతే ఫోకస్ పెట్టాలండి. ఎందుకంటే మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంది. మన మిగతా కోర్సులో ఉన్న రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకి ఫిజికల్లో మార్క్స్ అనేది ఉండదండి. ఎస్ఎస్సి సబ్ ఇన్స్పెక్టర్లు అయినా, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అయినా, ఆర్పిఎఫ్ అయినా, ఎనీ మన డిఫెన్స్లో అయితే ఫిజికల్లో అనేది మార్క్స్ అనేది అక్కడ సెంటర్లో ఉండదండి. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, వాళ్ళు ఇచ్చిన టైంలో క్వాలిఫై సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వచ్చేసరికి కంపల్సరీగా ఫిజికల్లో మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం సివిల్ కానిస్టేబుల్ కొట్టాలంటే మనకి ఫిజికల్లో మార్క్స్ అనేది అవసరం లేదు. 1600 మీటర్లు అనేది ఈవెంట్ అనేది అది కామన్గా పాస్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత 100 మీటర్లు కానీ, లాంగ్ జంప్ కానీ ఈ 2 ఈవెంట్లో ఏదో ఒక ఈవెంట్ అనేది మీరు క్వాలిఫై అయితే మొత్తం 2 ఈవెంట్లు క్వాలిఫై సరిపోతుందండి, మీరు సివిల్ కానిస్టేబుల్కి ఎలిజిబుల్ అయిపోతారు. సో ఏపీఎస్పీకి మాత్రం కంపల్సరీగా ఈ 3 ఈవెంట్లు పాస్ అవ్వాలండి. పాస్ అవ్వడం కాదు, మంచి స్కోర్ రావాలి. 100 మార్కులకి మీకు ఫిజికల్లో ఉంటుందండి. మ్యాక్సిమం 60+ రావాలండి. 60+ వస్తే మీకు ఉద్యోగం అనేది కంపల్సరీగా వస్తుందండి. ఏపీఎస్పీ అనేది నేను చెప్పేది ఏపీఎస్పీ అండి. ఏపీఎస్పీ అయితే మీరు ఫిజికల్లో 60 మార్కులు అనేది సాధించడానికి ట్రై చేయండి. టైం అనేది మనకు లేదండి, మీరు చాలా హార్డ్గా కష్టపడుతూ ఉంటుంది. చాలా వరకు అయితే స్టడీ మీదే అలాగా కూర్చొని ఉండిపోయి ఉంటారు. సో చాలా వరకు అయితే చాలా మందికి అయితే మీ యొక్క చెస్ట్ విషయంలోకి వచ్చేసి కూడా అంటే ఇది రిక్రూట్మెంట్ అవుతుందా అవదా అని ఒక టెన్షన్లో ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వకుండా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో బాడీ సేఫ్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఇంకా డిలే చేయకుండా మీ యొక్క చెస్ట్ ఇంప్రూవ్ కూడా చేసుకోవాల్సి ఉంటుందండి, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది. సో ఫిజికల్గా ప్రిపేర్ అవ్వకుండా ఓన్లీ స్టడీ మీదే అలాగ ఫోకస్ పెడుతూ ఉన్నారు కాబట్టి సో
ఈ యొక్క ఇంపార్టెన్స్ అనేది గ్రహించి మీరు ముందుకు వెళ్ళండి. సో దీని ఫిజికల్ టెస్ట్లో వచ్చే మార్క్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక వీడియో అయితే నేను చేయడం జరిగింది. వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో దీనికి సంబంధించిన వీడియో అనేది ఇస్తాను, మీరు ఒకసారి వాచ్ చేయండి. సారీ ఫ్రెండ్స్, మనకి ఫొటోస్ కూడా ఇంపార్టెంటే. ఫొటోస్ అనేది ఒక 6 ఫొటోస్ అనేది మనకి ఒక 6 ఫొటోస్ అనేది లేటెస్ట్ ఫొటోస్ అనేది తీసుకొని వెళ్ళండి. ఫొటోస్ కూడా ఇంపార్టెంటే. సో ఇవన్నీ కూడా మీరు క్యారీ చేసుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.